టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నేతల్లో రోజురోజుకు అత్యధికమవుతోంది. తొలుత కడప సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఈ డిమాండ్ ని సీఎం చంద్రబాబు సాక్షిగా లేవనెత్తగా శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనకు మద్దతుగా నెల్లూరు జిల్లాలోని శాసనసభ్యులు కూడా నిలుస్తున్నారు. రాజకీయంగా అనేక డక్కాముక్కీలు అవమానాలు ఎదుర్కొని యువగళం పాదయాత్రతో నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడు అని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తే గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల్లో పాల్గొని అసందర్భంగానే తన ప్రసంగంలో నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ను చేయాలని, అది తన కోరిక మాత్రం కాదని తన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కోరుతున్నారని, ఈ విషయాన్ని పక్షి ప్రేమికుల సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లదలుచుకున్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర మంత్రివర్గంలో మన నాయకులు, యువ నాయకులు పాదయాత్రలో పేద ప్రజల కష్టాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. ఉన్నటువంటి సూర్యుడిపాట ప్రజల మధ్యలో అదొక చిన్న ఆశ. రాష్ట్ర మంత్రివర్గంలో మన నాయకులు, యువ నాయకులు పాదయాత్రలో పేద ప్రజల కష్టాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.